హే ఎవ్రీవన్! ఈరోజు మనం వోడాఫోన్ ఐడియా స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం. ఇక ప్రస్తుతం ఈ స్టాక్ అయితే ఎందుకు ఫాల్ అయింది? ఇంకా మోర్ ఫాల్ పెండింగ్‌లో అయితే ఉందా? అలాగే టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఏం చెప్తున్నాయి అనేవన్నీ కూడా క్లియర్‌గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తే ఆర్ ఈ వీడియోని గనుక చూస్తూ ఉంటే మీకు గనుక ఈ వీడియో యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తూ లైవ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చెక్ చేయండి. ఇక ఈ స్టాక్ అయితే దాదాపుగా 20% వరకి ఒకే రోజు ఫాల్ అవ్వటం అయితే జరిగింది. ఇక ఈ వీడియోని నేను రికార్డ్ చేస్తున్న టైంకి అయితే 10.35 దగ్గర స్టాక్ అయితే ట్రేడ్ అవుతోంది. ఇక రీసెంట్‌గా వచ్చినటువంటి న్యూస్ గనుక చూసుకుంటే ఏజీఆర్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఈ కేసులో అయితే సుప్రీంకోర్టు కంపెనీకి ఎదురు దెబ్బ ఇచ్చిందని చెప్పవచ్చు. సో ఈ కంపెనీ చేసిన పిటిషన్ని రిజెక్ట్ చేయడంతో భారీగా డ్యూస్ అయితే పెరిగాయి. ఇక ఈ కంపెనీ అయితే మొత్తంగా 70,300 క్రోర్స్ డెట్ అయితే ఉన్నాయని చెప్పడంతో దీనివల్ల కంపెనీకి ప్రాబ్లమ్స్ పెరుగుతాయని, ముఖ్యంగా క్యాష్ ఫ్లో ప్రాబ్లమ్స్ అని. సో దీనివల్ల ఈ కంపెనీపై నమ్మకం కోల్పోవడంతో బ్రోకరేజెస్ అయితే ఈ స్టాక్‌ను సెల్లింగ్ రేట్‌లో అయితే ఉంచాయి. అందువల్ల ఈ స్టాక్ ప్రైస్ అయితే 2.5 వరకి ఫాల్ అవ్వచ్చునని హెచ్చరిస్తున్నారు. ఇక టెక్నికల్‌గా చూస్తే ఈ స్టాక్ అయితే 50 డే ఈఎంఏ అండ్ 200 డే ఈఎంఏ కంటే కిందనే ట్రేడ్ అవ్వటం మనం గమనించవచ్చు. ఇక షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వ్యూలోనూ డౌన్ ట్రెండ్‌లో అయితే కనిపిస్తోంది. ఇక ప్రైస్‌లో కూడా వీక్‌నెస్ అయితే కనిపిస్తుంది. ఇక లాస్ట్ సెషన్ వాల్యూమ్ చూస్తే సెల్లింగ్ వాల్యూమ్ అయితే చాలా ఎక్కువగా ఫామ్ అవ్వటం జరిగింది. దీనివల్ల బయింగ్ ఇంట్రెస్ట్ అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఇక ఆర్ఎస్ఐని కూడా చూస్తే నేను రికార్డ్ చేస్తున్న టైంకి 18 దగ్గర ఉంది. అంటే ఇది ఓవర్సోల్డ్ కండిషన్‌ని చూపిస్తుంది. అంటే కొంతకాలం ఫాలింగ్ తర్వాత ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ స్టాక్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఒక క్రిటికల్ సపోర్ట్ లెవెల్ లైక్ ₹9 దగ్గరికి వస్తుందని చెప్పవచ్చు. ఇక దీన్ని గనుక బ్రేక్ చేస్తే ఈ స్టాక్ అయితే మరింత డిక్లైన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ స్టాక్‌లో మొమెంటం రావాలంటే అట్‌లీస్ట్ ఈ ₹12 దగ్గర ఉన్నటువంటి ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్‌ని బ్రేక్ అయితే చేయాలి. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అది కష్టంగా కనిపిస్తుంది. ఇకపోతే ఈ సపోర్ట్ దగ్గర స్టాక్ నిలకడగా ఉంటే కొంత ఫ్రెష్ ఎంట్రీస్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. బట్ మార్కెట్ సెంటిమెంట్ వీక్‌నెస్‌గా కనిపిస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక ఈ స్టాక్‌లో డౌన్ సైడ్ రిస్క్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ కంపెనీకి ఉన్నటువంటి ఫినాన్షియల్ బర్డెన్ ఫ్యూచర్‌లో మరింత ప్రెషర్స్‌ని కలిగించవచ్చు. సో న్యూగా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిది. అది కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ఎక్కువ రిస్క్ తీసుకోవటం మంచిది కాదని చెప్పవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ స్టాక్ మార్కెట్ తెలుగు. రిమెంబర్ టు ఆల్వేస్ యూజ్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడ్ విత్ కాషన్.